పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డీలిమిటేషన్ బిల్లుకు నో చెప్పింది ఇండియా కూటమి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి పక్షాలు భేటీ అయ్యాయి. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకమని కూడా ఆ పార్టీలు ప్రకటించాయి. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం గారడీలు చేస్తోందంటూ కామెంట్ చేశారు ఖర్గే. జనాభా లెక్కలపై ఎలాంటి క్లారిటీ లేకుండా తీసుకునేటువంటి ఈ నిర్ణయాన్ని మేము సమర్థించమని కూడా చెప్పింది. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఖరాఖండిగా చెప్పారు ఖర్గే. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రమే ఇండియా కూటమి పక్షాల మద్దతు ఉంటుందని కూడా ఖర్గే స్పష్టం చేశారు. Women's reservation bill, but the way in which they have brought, for that we have got reservations, and it is politically motivated just to trap and suppress the opposition parties. The government is doing like this. Therefore, we all have decided we will, though continuously we are supporting Women's Reservation Bill 2010, then even 2023, it is unanimously accepted the constitutional amendment. And we are insisting that they should implement that whatever earlier amendment is passed. And secondly, that delimitation, they are also playing some tricks. Therefore, all party, we are going to take one stand. We unitedly should fight in Parliament and oppose. రైట్, ఇండియా కూటమి నేతలు డీలిమిటేషన్ బిల్లుకి అయితే నో చెప్పారు. ఖర్గే దీనికి సంబంధించి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎలాంటి క్లారిటీ లేనటువంటి ఈ బిల్లుకి మేము మద్దతు ఇవ్వమని క్లారిటీగా ఖర్గే తెగేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం చేస్తున్నటువంటి గారడీల్ని మేము సపోర్ట్ చేయం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రమే మేము సపోర్ట్ చేస్తామనేటువంటి మాట ఇండియా కూటమి నేతలు పర్టికులర్గా ఖర్గే చెప్పినటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మొదలు డీలిమిటేషన్ బిల్లుకు ఇండియా కూటమి నో చెప్పింది. ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రమే మద్దతు ఇస్తాము, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదంటూ ఇండియా కూటమితో పాటు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా స్పష్టం చేశాయి. ఏదైతే 50% పెంపు, సీట్ల పెంపు అంశంతో నేరుగా కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి క్లారిటీ లేని ఈ బిల్లుకు మేము మద్దతు ఇవ్వము. మహిళా రిజర్వేషన్ బిల్లుని 2024 ఎన్నికలకి అమలు చేయమని తాము 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా డిమాండ్ చేశాము. కేవలం డీలిమిటేషన్ అంశాన్ని, కేవలం డీలిమిటేషన్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, వీటిని అన్నిటికీ కేవలం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలే కారణము. ఆ రాష్ట్రాల్లో గెలవడానికి ఇలాంటి జిమ్మిక్కులు బిల్లులు తీసుకొచ్చారు మోడీ. కేవలం మేము ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, ఇండియా కూటమిలో ప్రధాన కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నేరుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లుని 2029 ఎన్నికల నుంచి అమలు చేస్తారా, 2034 ఎన్నికల నుంచి అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పుడు 2034 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు లేకుంటుందని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎందుకు మాట మార్చింది? ఇప్పటికిప్పుడు ఆగమేఘాల మీద ఈ బిల్లులు పెట్టాల్సిన అవసరం ఉంది. దీని వెనక బీజేపీకి ఉన్న వ్యక్తిగత లబ్ధి ఏంటి? ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఇలాంటి జిమ్మికులు చేస్తున్నారు. ఏదైతే చిత్తశుద్ధితో అమలు చేయాలా అనే అంశాన్ని తెరపైకి వచ్చినప్పుడు 2024 ఎన్నికలకు ముందు కూడా తాము మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయమని చెప్పాం. అయితే అప్పుడు ఉన్న పరిస్థితిలో 2034 ఎన్నికల నుంచి అమలు చేస్తామని, ప్రస్తుతం ఉన్న డీలిమిటేషన్ అంశాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నాము. ఆయా రాష్ట్రాలలో ఇబ్బందులు తలెత్తాయి. 50% బిల్లు, 50% సీట్ల పెంపుతో కొన్ని రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి అసంబద్ధమైన బిల్లు, ఎలాంటి క్లారిటీ లేని బిల్లును మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. మా మద్దతు రేపు కేవలం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రమే మా మద్దతు ఉంటుందంటే ఇండియా కూటమి నేతలు స్పష్టం చేశారు మురళి. ఎస్, జనాభా లెక్కలపైకి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేకుండా తీసుకునేటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి మేము వ్యతిరేకిస్తాం, సభలో చర్చ సందర్భంగా కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాం అనేటువంటి మాట ఏంటి, ఆ అంశాన్ని పర్టికులర్గా ఎందుకు పాయింట్అవుట్ చేస్తోంది అనేటువంటి మాట, దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మనం మురళి, ఇప్పటికే 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 2026 జనాభా లెక్కల సెన్సస్ మొదలైంది. జనాభా లెక్కలు వచ్చిన తర్వాత మహిళల రిజర్వేషన్ బిల్లు పైన రిజర్వేషన్ అంశాలు స్పష్టత రావాలి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మారుతాయి, వాటిపైన స్పష్టత రావాలి, సరిహద్దులు మారాలి, తర్వాత నియోజకవర్గాల పెంపు అంశాన్ని ఆయా నియోజకవర్గాలు పెంచినప్పుడు అక్కడ ఉన్న సరిహద్దులు మారాలి. ఇలాంటి అంశాలన్నీ ఆర్టికల్ 170 ప్రకారం ఆయా ఏదైతే 2/3 మెజార్టీతో కేంద్రంలో ఉన్న 2 సభల్లో అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ఆమోదం పొందాలి. ఇప్పటికున్న అంచనాల ప్రకారం, ఇప్పటికున్న పరిస్థితుల ప్రకారం బీజేపీకి 360 మంది ఎంపీల మద్దతు సొంతంగా లభించే అవకాశాలు దాదాపు లేవు. మరోపక్క రాజ్యసభలో కూడా బీజేపీ ఒంటరిగా బిల్లును మద్దతు ఇచ్చి ఆమోదం పొందించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధాన కూటమిలో ఉన్న పార్టీలన్నీ వ్యతిరేకించే సమయంలో ఈ బిల్లును ఎలా పెడతారు అనేది కూడా ఒక ప్రశ్న. ఒకవేళ బలవంతంగా బిల్లు ఆమోదం పొందినప్పటికీ కూడా అవి ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్న అంశం కూడా చర్చ జరిగే అవకాశం. భారతదేశంలో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక అంశాన్ని కానీ ఒక ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన పరిస్థితి. ఇప్పటికీ జనాభా లెక్కలు జరగలేదు, తర్వాత డీలిమిటేషన్ అంశం తెరపైకి తెచ్చారు. మహిళల రిజర్వేషన్ బిల్లు 2034 నుంచి అంటూ అమలు అంటూ చెప్పిన మోడీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు స్టాండ్ ఎందుకు మార్చుకుంటుంది? క్లారిటీ లేని అంశాలు ఎందుకు తెరపైకి తెస్తున్నారు? ఆగమేఘాల పైన ఎందుకు ఈ బిల్లులు ఆమోదించాలనే ప్రయత్నం చేస్తున్నారు? దేశంలో రకరకాల సమస్యలు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొత్త అంశాలు తెరపైకి తీసుకెళ్లి దేశ ప్రజలను కన్ఫ్యూజ్ లేక నెడుతున్నారు బీజేపీ నేతలంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శిస్తున్నారు. ఇందులో ఇండియా కూటమి పార్టీలు కూడా చర్చ సందర్భంగా ఇండియా కూటమి నేతలు ఎలాంటి అంశాలని లేవనెత్తుతారనేది ప్రధాన ప్రశ్నగా అయితే ఉంది. దేశం మొత్తం కూడా ఆలోచించేటువంటి అంశాలనే మేము మాట్లాడతాం ఈ బిల్లుకి సంబంధించి పర్టికులర్గానైతే చెప్తాం. చూడాలి ఎలాంటి ప్రభావం ఉండబోతోంది ఈ అంశానికి సంబంధించి, చర్చ సందర్భంగా ఎలాంటి డిస్కషన్ ఉండబోతుంది అనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక డీలిమిటేషన్ బిల్లుకు నో చెప్పింది ఇండియా కూటమి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి పక్షాలు భేటీ అయ్యాయి. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకమని కూడా పార్టీలు ప్రకటించాయి. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం గారడీలు చేస్తోందని ఖర్గే కామెంట్ చేశారు. జనాభా లెక్కలపై ఎలాంటి క్లారిటీ లేకుండా తీసుకొచ్చేటువంటి ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా చెప్పారు ఖర్గే. ఇక డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని క్లారిటీ ఇచ్చారు ఖర్గే.